తిరుపతి శ్రీ తాతయ్యకుంట గంగమ్మ 4వ మరుపొంగల జాతరను ఘనంగా నిర్వహించారు. రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగే రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ దేవతామూర్తుల వేషధారణలతో పాటు స్వతంత్ర సమరయోధుల వేషాలతో డప్పుల మోతల నడుమ నృత్యాలు చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ తిరుపతి గ్రామదేవత తాతయ్యకుంట గంగమ్మ జాతర వైభవంగా జరగటానికి కళాకారుల పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. 5 వారాల పాటు దేవతా మూర్తుల వేషాలతో రాయలసీమ రంగస్థలి కళాకారులు జాతర వైభవానికి మరింత శోభను తీసుకువస్తున్నారని కొనియాడారు. గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ జాతర మొదలైన నాటి నుంచి 5 వారాల పాటు రాయలసీమ రంగస్థలి కళాకారులు తాతయ్యకుంట గంగమ్మ ప్రాశస్త్యాన్ని ప్రజలకు వివరిస్తూ వివిధ వేషధారణలతో అమ్మవారి ఆలయానికి విచ్చేసి దర్శించుకోవటం జరుగుతోందని, ఇది తమకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని వివరించారు. నెలలో ప్రతి వారంలో కూడా రాయలసీమ రంగస్థల కళాకారుల చేత వివిధ వేషాలతో గంగమ్మను దర్శించుకోవడం చాలా సంవత్సరాలుగా ఆనవాయితీగా మనం అందరం చూసాం. ఇవాళ వివిధ వేషధారణలో వచ్చినటువంటి కళాకారులతో మేము కూడా గంగమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో కళామ్మ తల్లికి ఈ విధంగా సేవలు చేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ బాధ్యతను తన బాధ్యతగా నెరవేరుస్తున్నటువంటి గోపీనాథ్ అన్నకు అభినందనలు తెలియజేస్తూ కళాకారులకు వారు చేస్తున్న కృషికి వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ గంగమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా 5 మంగళవారాలు రాయలసీమ రంగస్థలి కళాకారులచే వివిధ పౌరాణిక వేషధారణలు అలాగే అమ్మవారి వేషధారణలు వేపించి గంగమ్మ తల్లిని మేము మొక్కుంటాము. కోరిన కోరికలు తీర్చే గంగమ్మ తల్లికి వేషధారణలతో వచ్చి మొక్కుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఆమె ఆశీస్సులు మనకు మెండుగా ఉంటాయి. రాబో తరానికి ఈ వేషధారణ అంటే తెలియజేయాలనే తలంపుతోనే ఈ రాయలసీమ రంగస్థలి ప్రతి సంవత్సరం జాతర రోజు దాని తర్వాత 5 మంగళవారాలు ఈ మారి వేషధారణలు వేసుకుని వచ్చి అమ్మవారిని మొక్కుంటాము. ఈరోజు గంగమ్మ తల్లిని నెమలి పించాలతో సుందరంగా అలంకరించి మాకు దర్శనం భాగ్యం కల్పించారు. దేవస్థానం ఈవో గారికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అమ్మవారి జాతర తర్వాత వచ్చు 5 మంగళవారాలు అమ్మవారిని విశేషంగా అలంకరణ జరుగుతోంది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని పొంగలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రీ గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో రాయలసీమ రంగస్థలి కళాకార బృందం కూడా ఈ 5 మంగళవారాలు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు కూడా పౌరాణిక వేషాలు, అమ్మవారి వేషాలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా నెమలి పించాలతో అలంకరణ చేసి ఉన్నాము. కాబట్టి అందరూ భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నాము.